ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమైన వార్తలు ఇవే ఫ్రెండ్స్. ఈరోజు ముఖ్యమైన వార్తలు తెలుసుకున్నాక కింద కామెంట్ చేయండి ఏమనిపించిందో. తెలంగాణ ముఖ్యాంశాలు. ఫస్ట్ వచ్చి ఐపీఎస్ అధికారులు బదిలీ చేసింది. కొత్తగా కొన్ని జిల్లాలలో నూతన పోస్టింగులు ఇచ్చారు. రెండో పాయింట్, ప్లాస్టిక్ నిషేధంపై చర్యలు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. మూడో పాయింట్, వర్షాలు, మాన్సూన్ ప్రవేశం సిద్ధం. తెలంగాణలో జూన్ 12 నుంచి మాన్సూన్ ప్రవేశించే అవకాశం ఉంది. హైదరాబాద్లో మేఘావృతం ఉంది. వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వార్తలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యాంశాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వార్తలోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ వచ్చేసి డిఎస్సి పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయంట. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. రెండో పాయింట్ వచ్చేసి అంగన్వాడీకి స్టవ్ పంపిణీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 55,000 అంగన్వాడీ కేంద్రాలకు స్టవ్లు పంపిణీ అయితే చేసింది ఫ్రెండ్స్. మూడో పాయింట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచిక. వాతావరణం అయితే మారుతుంది అని చెప్తున్నారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం. విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సి దాటుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ప్లీజ్. రోజు డైలీ ఇలాంటి వార్తలు డైలీ ఇంపార్టెంట్ వార్తలు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాటర్లోకి వెళ్తే తేలికగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ భాగం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాలన, ఐపీఎస్ బదిలీలు, డిఎస్సి పరీక్షల ప్రారంభం, పర్యావరణ ప్లాస్టిక్ నిషేధ డిమాండ్, వర్షాల సూచన, అభివృద్ధి మాన్సూన్ సిద్ధంగా, స్టవ్ పంపిణీ, వాతావరణ మార్పు. ఇవి ముఖ్యాంశాలు ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఏ రోజుకు ఆ రోజు ముఖ్యమైన వార్తలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్